శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 29 పఠన ఫలితము పితృదేవతలు ఆశీస్సుల కొరకు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అధ్యాయము 29 శ్రీపాదులు దివ్యోపదేశము మేము కురుంగడ్డ చేరి శ్రీపాదుల వారి దర్శనము చేసుకున్న తదుపరి వారి ఆజ్ఞ మేరకు సన్నిధానమున కూర్చుంటిమి. శ్రీపాదులిట్లు సెలవిచ్చిరి. శ్రీపాదుల వారు అనన్య శరణ్యులను తప్పక రక్షించెదరు. నాయనలారా, నిన్నటి దినమున జరిగిన శ్రీవాసవి జయంత్యుత్సవమును కనులారాగాంచి ధన్యులైనారు. నాకు దేశకాలములు చేతిలోని ఆటబంతులు. ఎక్కడో జరుగవలసిన, జరుగుచున్న, జరుగబోయేడి సంఘటనలను భూతకాలములోనికిగాని, వర్తమానకాలములోనికిగాని, భవిష్యత్కాలములోనికిగాని మార్చగలను. మీరు ఎంత ప్రయత్నించినను అంతము లేని ప్రయాణముగా కన్పడునట్లు దేశకాలములను శాసించగలను. మీ యొక్క చైతన్య స్థాయిలను బట్టి నేను అర్థమగుచుందును. సర్వధర్మములను పరిత్యాగము చేసి మీ అంతర్యామి రూపములో నుండు నన్ను శరణుజొచ్చిన ఎడల, నా ఆదేశము ప్రకారము మీరు కర్మలనాచరించిన ఎడల, మీ సర్వభారములను నేను వహించి మిమ్ములను ఒడ్డునకు చేర్చగలను. కేవలము మాటమాత్రము చేతనే ప్రకృతిని శాసించగలుగుటచేత నేను సరస్వతీ నామమున ప్రసిద్ధుడనయ్యెదను. కలియుగ మానవులు హిరణ్యకశ్యపుని వంటివారు. వారి సమస్యలు, భావములు, ఆలోచనలు, విధానములు చాలా సంక్లిష్టములు. వారు ప్రకృతి విజ్ఞానమునందు భౌతికముగా ఎంతో పరిణామమును పొంది హిరణ్యకశ్యపుని వంటి వరములను ప్రకృతిమాత నుండి పొందెదరు. వాటి అన్నిటికినీ అనుగుణముగా ప్రహ్లాదుని వంటి నిరపరాధులన భక్తులను సంరక్షించుటకు నేను ఈ కలియుగమున నరసింహుని వంటి అవతారమును ధరింపవలెను. అందువలన నృసింహ సరస్వతి యను పేర మరియొక దివ్యావతారమును ధరించి గంధర్వపురమున విఖ్యాతుడనయ్యెదననిరి. తదుపరి శ్రీపాదుల వారు ధ్యానస్థులైరి. మమ్ములను కూడా ధ్యానములో నుండుడనిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.